జగన్మోహన్ రెడ్డి బాదుడే కార్యక్రమంలో భాగంగా ప్రజల మీద కరెంట్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు కాబట్టి దాన్ని తగ్గించడానికి మా పార్టీ పరంగా కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. ఏదున్నా కూడా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ పార్టీ పరంగా పిలుపునిచ్చిన వెంటనే గ్రామాల నుంచి రైతు సోదరులు అయితేనేమి, అభిమానులు, పార్టీ కార్యకర్తలు అయితేనేమి, దాంతోపాటు టౌన్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, అభిమానులు, బీసీఎస్సీ, మైనార్టీలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నేను ఎక్కువ మాట్లాడిన కానీ కరెంట్ ఛార్జీలు విషయంలో చంద్రబాబు నాయుడు పార్టీ అధికారంలోకి వచ్చేకి అన్ని అబద్ధాలు చెప్పి పార్టీ అధికారంలోకి వచ్చినాడు. ఆ రోజు ఏమన్నాడు కరెంట్ ఛార్జీల మీద, నేను వస్తే అధికారంలోకి వస్తే ఛార్జీలు తగ్గిస్తా అని చెప్పేసి మీతోనే మీకు సోలార్ పవర్ ఇచ్చేసి మీతోనే కొనుగోలు చేస్తా అని చెప్పేసి మీకు ఏ విధంగా కూడా కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పేసి అన్ని విధాలుగా ఆ రోజు ఆ అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేసిన పరిస్థితి ఉంది. ఆ విధంగానే ప్రజలు నమ్మినారు. ఎందుకంటే సూపర్ 6 ఇస్తా అన్నాడు, కరెంట్ ఛార్జీలు పెంచనన్నాడు. ఏ రకంగా కూడా ఏదో వస్తానని ఆశతో ప్రజలంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిపించి ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే దాదాపుగా 15,000 కోట్ల భారాన్ని ఈరోజు ప్రజల మీద మోపుతా ఉన్నానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే మనం రీఛార్జ్ ఏ విధంగా చేసుకుంటామో సెల్ ఫోన్లు కానీ మిగతా విషయాల్లో కూడా ఆ విధంగా నేను తీసుకొస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రీఛార్జ్ చేసుకోవాలి మనమంతా కూడా ఇక ముందుకి పోస్ట్ పెయిడ్ ఇవన్నీ కూడా ఆ విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రజలకి వెలుతురు లేకుండా చేసే పరిస్థితి కూడా చేస్తాడు. ఎందుకంటే కరెంట్ ఛార్జీలు ఒక రోజు ఎక్కువ తక్కువ కట్టే పరిస్థితి ఉంటుంది ప్రజలంతా కూడా. ఆ పరిస్థితుల్లో వాళ్ళతో డబ్బు ఉండదు, లేకపోతే ఇంకో వారం కడదాంలే అనుకుంటారు. ఏ విధంగా కడతారు, తప్పదు, అది కరెంట్ ఛార్జీలు తప్పదు కట్టేది. మన అవకాశం ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇమ్మీడియట్గా రీఛార్జ్ చేసుకుంటేనే ఇంట్లో వెలుతురు ఉంటుంది అనేది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎన్ని అబద్ధాలు చెప్పినా అంటే అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు ఏ మీటింగ్లో చూసినా, ఎన్ని మీటింగ్లో చూసినా కూడా కరెంట్ ఛార్జీల విషయం ఎక్కువ చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా మనం చూసాం. ఈ విధంగా చెప్పి ఈరోజు ప్రజల మీద భారం వేస్తూ ఉంటే ఏ విధంగా ఊరుకోవాలి మేమంతా పార్టీ పరంగా. ఏదున్నా కూడా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా పెంచితే అబద్ధాలు 7 సార్లు పెంచినా అని చెప్పేసి అబద్ధాలు చెప్పి నేను వస్తే ఛార్జీలు తగ్గిస్తా అని చెప్పేసి మాట్లాడే మాటలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఈరోజు ఏం సమాధానం చెప్తారో చంద్రబాబు నాయుడు చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎంతసేపు ఉన్నా మీ పార్టీ అధికారంలోకి వచ్చినామంటేనే ప్రజలు మర్చిపోతాం, ఇచ్చిన హామీలు మర్చిపోతాం. ఏ రకంగా కూడా ప్రజలు గుర్తురారు. అధికారంలోకి వచ్చే వరకు ప్రజలు కావాలి. అధికారంలోకి వచ్చినాక మీ పార్టీ బలోపేతానికి కష్టపడతారే కానీ ఏ విధంగా కూడా మీ ఎమ్మెల్యేలు బాగుండాలా, మీ పార్టీ కార్యకర్తల నాయకులు బాగుండాలా. అదే కాకుండా మీరు అన్ని విధాలుగా రాష్ట్రంలో ప్రజల మీద భారం వేసి ముందు పోవాలని చెప్పేసి ఆలోచన తప్ప ఇంకోటి లేదని చెప్పేసి కూడా ప్రజలు గమనించాలా. ఇది రెండోసారి అబద్ధాలు చెప్పడం. గతంలో కూడా ఆ రోజుల్లో 2014 కూడా అబద్ధాలు చెప్పినాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ప్రజల అభిమానం చూస్తూ ఉంటే తట్టుకోలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పేసి, పొదుపు సంఘాలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉన్నా చేయలేని పరిస్థితి ఆ రోజు కూడా. అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాడు. రెండోసారి కూడా ఆయన 2019లో ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్పినా నమ్మలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తామని చెప్పేసి ఆలోచనతోనే ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఈరోజు ఉండే పరిస్థితిలో ఇన్ని రకాల సూపర్ 6 అంటే 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తా అన్నాడు. అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తా అన్నాడు. రైతు భరోసా 20,000 చేస్తా అన్నాడు. ఈ 18 ఏళ్ళకే 18,000 ఇస్తా అన్నాడు. అదే కాకుండా నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. ఈ రకంగా ఈరోజు అబద్ధాలు చెప్పి 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఈ రకంగా ఈరోజు ఉండే పరిస్థితి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు బాధుడే అనే పరిస్థితి తీసుకొచ్చా అని చెప్పేసి కూడా మీరంతా గమనించాలా ప్రజలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఏదన్నా ఆ రోజుల్లో ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటూ ఏదన్నా కూడా ఆయన పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు గమనించారు. ఏదన్నా ఆ రోజుల్లో డెవలప్మెంట్ అయింది. నాడు నేడు కింద స్కూళ్ళు బాగైనాయి, నాడు నేడు కింద హాస్పిటల్ బాగైనాయి. మనకు ఆధునిక డెవలప్మెంట్ భాగంగా మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు, డిగ్రీ కాలేజ్ ఇచ్చినాడు, బైపాస్ రోడ్ ఇచ్చినాడు. అన్ని విధాలుగా మన మున్సిపాలిటీ తరపున కూడా రామ్ జిల్లా డెవలప్ చేసాం, కాంప్లెక్స్ కట్టిస్తూ ఉన్నాం. ఇక్కడ గ్రామాల్లో గడప తిరిగినప్పుడు కూడా ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతో డెవలప్మెంట్ రోడ్లు వేసాం. మళ్ళీ ఈరోజు ఈ రకంగా మనమంతా కూడా మన పార్టీ పరంగా ఆ రోజుల్లో చేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేస్తే ఈరోజు ఉండే పరిస్థితిలో ఒకటేసారి 15,000 కోట్ల భారాన్ని మోపుతా ఉన్నాడంటే
ఇది సమంజసమా అని చెప్పేసి కూడా ప్రజలు ఆలోచించాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంతటితో ఆగిపోదు ఇది. ఈ 6 నెలల లోపలే ఈ విధంగా ఈరోజు ఇంత బాధుడే చేసినాడు. వాళ్ళకి ముందుకు ఏం చేస్తాడో, ఏమేమి పెంచుతాడో, ఏ రకంగా ప్రజల మీద బరువు పడతాడని చెప్పేసి ఇది కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. పేద ప్రజలు చదువుకునే దానికి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చేది కానీ, విద్యా దీవెన కానీ, అమ్మఒడి కానీ ఏమీ లేని పరిస్థితి. ఎందుకంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే ధైర్యంతో పేదలంతా కూడా ప్రజలు చదువుకోవాలి మా పిల్లలని చెప్పేసి వదిలిన పరిస్థితి. ఈరోజు ఉండే పరిస్థితిలో ఏ రకంగా కూడా ఆలోచన చేస్తే అవి ఏమి ఈక్కోకుండా ఈరోజు మళ్ళీ అప్పులు చేస్తూ రాష్ట్రంని ముందుకు తీసుకుపోతామన్న పరిస్థితి చూస్తాం. ఇప్పటికే దాదాపు 20,000 కోట్లు అప్పులు చేసినాడు. ఏదన్నా కూడా మళ్ళీ ఇంకా చేస్తాడు. ఈ రోజుతో ఆగదు. మళ్ళీ ఆ రోజులో ఆ బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేసినాడు, ఈరోజు ఉండే అదే బడ్జెట్లోనే నువ్వేం చేస్తూ ఉన్నావు. ఆయన అన్ని స్కీములు ఇచ్చి 3 లక్షల కోట్లు అప్పులు చేస్తే నువ్వు స్కీములు ఇవ్వకుండానే గతంలో 4 లక్షలు అప్పులు చేసినావు ఈ కోట్లు. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రజలు గమనించాలా. ఎవరైనా నిజాలు చెప్తే నమ్మాలి కానీ అబద్ధాలు చెప్తే నమ్మే పరిస్థితి మన రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. చూసినా తెలంగాణలో కూడా